హలో ఫ్రెండ్స్, కూల్ వెదర్లో వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా దోశ చికెను చేసుకోవాలని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకపోతే ఆనియన్స్ మన స్టైల్లో సర టపా టపా కట్ చేయడం స్టార్ట్ చేశాను. నీట్గా కట్ చేసి చికెన్ వచ్చి 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ బాగా కట్ చేయడం స్టార్ట్ చేశాను. You know I don't play right. Just give me the word, You know I don't play right. Don't give me this. I'm gonna get back when I feel like. You know I don't play right. I'll put up a good fight. Just give me the word, You know I don't play right. You know I don't play right. Don't give me this. ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకుంటే వంట తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని సన్నగా మన రోలెక్స్ కత్తితో నీట్గా కట్ చేస్తాను. కటింగ్ ఏదన్నా కూడా నేను బాగా ఏ కటింగ్ అయినా చేయగలను బాగా నీట్గా. ఇంకా అవన్నీ ఒక పక్క పెట్టేసుకొని ఇంకా టమాటాస్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. టమాటాలు కూడా నీట్గా కట్ చేస్తాను సన్నగా. ఎంత సన్నగా అయినా కూడా కట్ చేయగలను. కటింగు బాగా చేస్తాను, ఏది కూడా కటింగు. Give me this. I'm gonna get back when I feel like. You know I don't play right. Just give me the word, You know I don't play right. Don't give me this. I'm gonna get back when I feel like. టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసి నీట్గా టమాటాలు వచ్చి ఒక 1/4 kg తీసుకున్నాను. నీట్గా కట్ చేసేసి వాటిని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవడం జరిగింది. కటింగ్ మనం బాగా చేస్తాం కాబట్టి అవి కూడా సన్నగా కట్ చేసుకుంటే వంట తొందరగా అవుతుంది. కొంతమంది లావు కోసుకునేస్తారు, లేట్ అవుతుంది వంట తొందరగా అవ్వాలంటే టమాటాలు కానీ ఆనియన్స్ కానీ ఏదైనా సన్నగా కట్ చేసుకుంటే వంట తొందరగా అవుతుంది. ప్లస్ టమాటాలు బాగా మాగిపోయింటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. Back when I feel like. You know I don't play right. Just give me the word, You know I don't play right. Don't give me this. I'm gonna get back when I feel like. టమాటాలు ఎంత టెంప్టింగ్ ఉన్నాయంటే మాగిపోయి హైబ్రిడ్ టమాటాలు అంత బాగున్నాయి. పోతే వంట కూడా మనం బాగా చేస్తాము. ఈ వానకి తొందరగా వంట అయిపోతే వేడివేడిగా దోశ వేసుకొని దాంట్లో చికెన్ వేసుకొని తినాలని హ్యాపీగా ఉంటుంది. పోతే కొన్ని ముక్కలు టమాటాలు కూడా వేసుకొని అల్లము తెల్లగడ్డలు అన్నీ మిక్స్ చేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని ఒక్కరు కొబ్బరి కూడా వేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది. కొబ్బరి కూడా వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకుంటే ఆ మసాలా బాగుంటుంది. ఇంకా మసాలా దినుసులు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఆ సోంపు పట్ట లవంగాలు కొన్ని యాడ్ చేసుకుంటే మసాలా కొంచెం హాట్గా తయారవుతుంది. నీట్గా మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా ఆడిచ్చేసేయాలి, తొక్కుగా కాకుండా. ఎంత మెత్తగా ఆడిస్తే అది పులుసులో మనకు ముక్కకు కూడా అంత బాగా పట్టిపోతుంది నీట్గా. బాగా మసాలా వాసన కానీ అంతా నీట్గా. ఇంకా దాన్ని మిక్సీ వేయించేసి మసాలాని తీసి రెడీగా ఇంకా రోస్ట్ చేయడానికి మనం పక్కకు పెట్టేసుకోవాలి. You know I don't play right. Just give me the word, You know I don't play right. Don't give me this. I'm gonna get back when I feel like. You know I don't play right. I'll put up a good fight. Just give me the word, You know I don't play right. You know I don't play right. Don't give me this. I'm gonna get back. మన స్టైల్లో స్టవ్ని వెలిగించి బాండల్లో ఆయిల్ వేసి తిరగబాతు దినుసులు వేసి ఆవాలు జీలకర్ర ఎక్కువ, నేను తిరగబాతు దినుసులు ఎక్కువ వేయను, లైట్గా వేస్తాను. అవి బాగా చిట్లి రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బాగా చిట్లి అవి ఆవాలు చిట్లకపోతే
బాగుండదు, చిట్తేనే ఆ టేస్ట్ ఆ వాసన బాగుంటాయి. అందుకు కొద్దిగా వెయిట్ చేయాలి. టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. చికెన్ మనం ఏది చేసినా కూడా బాగుంటుంది. నా రివ్యూ నేనే చెప్పుకోకూడదు. ఒకసారి ప్లాన్ చేస్తాను డిఫరెంట్గా, మన ఛానల్ డెవలప్ అయితే సబ్స్క్రైబర్స్తో చేస్తూ హ్యాపీగా అందరితో పంచుకుంటూ సంతోషంగా చేయాలని. మనకి ఎప్పటి నుంచో యూట్యూబ్ పెట్టాలని ఆశ ఉంది, యూట్యూబ్లో ఛానల్. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి స్టార్ట్ చేసాము. ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. You know I don't play right. Just give me the word, You know I don't play right. Don't give me this. I'm gonna get back when I feel like. You know I don't play right. I'll put up a good fight. Just give me the word, You know I don't play right. You know I don't play right. Don't give me this. I'm gonna get back. ఇంకా టమాటోలు కూడా ఆయిల్లో వేసేసి వాటిని కూడా నీట్గా రోస్ట్ చేసుకోవాలి. టమాటో కూడా ఎంత బాగా కరిగిపోతే, ఎంత బాగా ఆయిల్లో రోస్ట్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది. అంటే చికెన్ పులుసు అంటే అందరికీ తెలిసిందే, అందరూ చేస్తే ఈ టేస్ట్గా రావు కదా. కాబట్టి అందుకనే ప్రతి పాయింట్ వివరించి చెప్తున్నాను. పైగా ఇప్పట్లో మనకు పెద్ద వీడియో మంచి హెల్ప్ చేస్తాయి కాబట్టి కొంచెం వీడియో నేను 10 నిమిషాల లోపలనే ముగిద్దామంటే అది 13.5 నిమిషంగా ఉంది. ఖచ్చితంగా ఆ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ముందు మనది యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ ప్రిపేర్ అయితే తర్వాత హ్యాపీగా ఉంటుంది. ఆనియన్స్ టమాటోస్ బాగా రోస్ట్ అయినాక ఇంకా పసుపు 1 చెంచా వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా చికెన్లో కూడా పసుపు వేస్తేనే మనకు ఆ నీచు వాసన అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా పసుపును కూడా బాగా మిక్స్ చేసి, ఆ పసుపు వేస్తేనే ఆ కలర్ ఏ కూరైనా మారిపోతుంది అబ్బా, అంత బాగుంటుంది. బాగా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ చేయాలి, బాగా మెత్తగా. చూస్తుంటేనే ఎంత బాగుంది చూడండి. ఆ ఉడుకుతా వీడియో తీస్తా అది బాగుంది. కొద్దిగా కల్లులు ఉప్పు వేసుకొని, ఆ దానికి సరిపడా ఉప్పు వేసుకొని నీట్గా దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మసాలా కూడా దాంట్లో వేసేసి రోస్ట్ చేయాలి. టమాటా ఎర్రగడ్డ బాగా వాడిపోయినాక నూనెలో వేగినాక మళ్ళీ అల్లం పేస్ట్, అల్లం కొబ్బరి పేస్ట్ వేసేసి నీట్గా రోస్ట్ చేయాలి. ఇది కూడా ఎంత రోస్ట్ చేస్తే అంత పచ్చి వాసనలే. కొంతమంది అల్లం పేస్ట్ వాసన వస్తుంటుంది, మసాలా వాసనలు వస్తుంటాయి బయట ఏమన్నా తింటుంటే. మనం ఏదైనా రిలేటివ్స్లో వాళ్ళ ఇళ్ళకి పోయి తిన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా బయట టిఫిన్ సెంటర్స్లో ఎక్కడన్నా బయట కొన్ని చోట్ల తిన్నప్పుడు బాధేస్తుంది. అల్లం పేస్ట్ అనేది బాగా నీట్గా రోస్ట్ చేయాలి. ఎంత రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది. కాబట్టి ఆనియన్స్ టమాటాలు కూడా ఎంత బాగా రోస్ట్ చేస్తామో అదేవిధంగా అల్లం కొబ్బరి పేస్ట్ను కూడా నీట్గా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ అయినాక ఇంకా బాగా 2-3 సార్లు నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న చికెన్ని నీట్గా ఆ బాండల్లో వేసేసేయాలి. ముక్క వేస్తుంటే ఎంత బాగుందండి, తెల్లగా బాగా కడుక్కోవాలి. ఆ నీచు వాసన అనేది రాదు చికెన్ నుంచి. నీట్గా క్లీన్గా ఒక 3-4 సార్లు బాగా నీట్గా కడిగితే చికెన్ బాగా ఫ్రెష్గా ఆ నీచు వాసన లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడెక్కడంటే ఏ విధంగా అంటే ఆ విధంగా
అన్క్లీన్లెస్గా ఉండి వాళ్ళు శుద్ధంగా ఇవ్వరు కదా చికెన్ షాప్లో. దాన్ని మనం బాగా నీట్గా కడుక్కుంటే ఆ నీచు వాసన లేకుండా నీట్గా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఆ టమాటా ఆనియన్స్లో ఈ చికెన్ వేసి దానికి అలా నీట్గా కిందకి పైకి తిప్పుతూ ఉంటే చూడడానికి చాలా టెంప్టింగ్గా బాగుంది. ఇకపోతే ఎగ్గు కారం ఒక గ్లాసులో నీట్గా దాన్ని ఆ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద దోశ తావా పెట్టి ఇంకా దోశ పిండి 2 గంటలుగా పోసేసి నీట్గా ఎగ్ దోశ వేసుకోవడమే. ఒక పక్క చికెన్ ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉడుకుతుంది. ఇంకా మనకు మనసు ఆగదు కదా, ముందుగానే దోశ స్టార్ట్ చేశాను ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రశాంతంగా తిందామని. 2 గంటలు వేసేసి పిండిని దాన్ని బాగా తిప్పి రౌండ్ చేసుకొని నీట్గా కోడిగుడ్డుని దాని మీద పోసేయడమే. యువతలు చూడండి చికెన్ ఉడుకుతుంది. ఇంకా రెడీగా మనకు దోశ అయిపోతే చికెన్ తినేసేయడమే. ఇంకా దాని మీద మనం గ్లాసులో కలుపుకున్న ఎగ్గుని దాని మీద వేసేస్తే నీట్గా మిక్స్ అవుతుంది. దోశ మీద వేసి కూడా తిప్పచ్చు, కానీ మిక్స్ కాదు. మనం ఈ లోపల కారం దాని మీద వేసి తిప్పే లోపలే ఎగ్గు అట్టా ఇట్టా వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ. అందుకని మిక్సింగ్ చేస్తే నీట్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా వేస్తా ఎక్కువ నేను. ఎంత బాగుంది చూడండి. చికెన్ ఒక పక్క లో ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటే అవతల ఒక పక్క ఎగ్ దోశ అవుతూ ఉంటే ఒక పక్క బయట వర్షం పడుతుంటే అసలు ఊహించుకుంటేనే ఊహలకి ఎంత ఆనందంగా ఉందో. మనం భోజన ప్రియులం కాబట్టి ఏదైనా బాగా తింటాం కాబట్టి సంతోషంగా ఆనందంగా మనకంటూ ఎక్కువ పెద్ద కోరికలు ఏమి లేవు. నచ్చిన తిండి సంతోషంగా తినడమే. ఇంకా 2 ఎగ్ దోశ వేసుకొని ప్లేట్లో, ఆ ప్లేట్లో ముక్కలు బాగా వేసుకొని ఆ శారవ దోశ మీద పోసుకొని నీట్గా ఇంకా దుమ్ములేపేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఈ పెద్ద వీడియో అయినా ఒకరోజు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.